Rishikesh Advanced Pain Clinic. నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ప్రొఫెషనల్ గా చాలా స్ట్రిక్ట్ అంట కదా బ్రో నువ్వు. ఐ లవ్ డిసిప్లిన్. ఎందుకన్నా అది? నాకు వచ్చింది స్కూల్ డేస్ నుంచి నాకు డిసిప్లిన్ వచ్చింది. Hmm. అలా ఉంటే కరెక్ట్ అనిపించింది. కానీ అది ప్రతిసారి పనికిరాదు అని అంటారు నాకు ఓకే, ఇండస్ట్రీలో. దట్స్ ఓకే. సి డెఫినెట్లీ Yeah. ఇప్పుడు నేను టీమ్ లీడర్గా ఉన్నప్పుడు నా టీం షార్ప్ 7 అంటే 7కి వచ్చేయాలి. రాకపోతే ఐ కెన్ టేక్ యాక్షన్ యాజ్ ఏ టీమ్ లీడర్. బట్ నేను ఇంకొకరి దగ్గర పనిచేస్తున్నప్పుడు ఇఫ్ ఐ ఎక్స్పెక్ట్ ద సేమ్ థింగ్ ఫ్రమ్ అదర్ పర్సన్, అతను రాకపోతే నేను అతని దగ్గర యాక్షన్ తీసుకోలేను కదా. బట్ ఒక 2 సార్లకు 3 సార్లకు అతను తెలుస్తారు వీడు 7 అంటే 7కి వచ్చేస్తున్నాడు, నేనే కొంచెం లేట్ వస్తున్నాను, అయితే నేను ముందన్న రావాలి, లేకపోతే వీడికి లేట్గానే రమ్మని చెప్పాలి. మనం ఎంత పని కరెక్ట్గా చేస్తున్నాం, ఆ టైంకి వచ్చిన వాల్యూ ఏంటనేది మనం మెయింటైన్ చేస్తే చాలు. అవతల వాళ్ళు మనకు సేమ్ రిఫ్లెక్షన్ ఇచ్చినా లేకపోయినా మనం ప్రాపర్గా ఉండాలి టైంకి అనేది నా ఫీలింగ్. ఇప్పుడు సడన్ గా డైరెక్షనా లేకపోతే ఫస్ట్ నుంచి అనుకునే నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఈవెన్ జబర్దస్త్లోకి రాకముందు నుంచే నా ప్లానింగ్ ఉండింది, డైరెక్షన్ ప్లానింగ్ ఉండింది. ఆల్రెడీ ఒక 2 స్క్రిప్ట్స్ పెట్టుకొని అప్పుడు అప్రోచ్ అయ్యాను. ఆల్మోస్ట్ లాస్ట్ ఇంకా బడ్జెట్ అప్రూవ్ అయ్యే స్టేజ్లో అది హాల్ట్ అయిపోయింది. దాని తర్వాత ఇంకా సర్లే ఇట్లా అయితే కాదు, కొంచెం విల్ ట్రై సంథింగ్ ఎల్స్. మధ్యలో వేణన్న కూడా సినిమా బలగం సినిమా తీసుకొని రావడం జరిగింది. రైట్, అది బాగా సపోర్ట్ అని మీ అందరికి ఒక బూస్టప్ అనుకుంటా. 100%. ఎందుకంటే అంతకు ముందు మేము జబర్దస్త్ ఆర్టిస్ట్లు అని చెప్పేసి వెళ్ళి డైరెక్షన్ చేద్దామని అనుకుంటే, మీరు యాక్టర్స్ కదా, మీరు జబర్దస్త్ కామెడీ చేసుకునేటోళ్ళు మీరేం డైరెక్షన్ చేస్తారన్నారు. వేణు ఎప్పుడైతే చేశాడో అప్పుడు వేణు తర్వాత అందరికి ఒక రెస్పెక్ట్ పెరిగింది. అంటే ఓకే మేబీ వీళ్ళు కూడా చేయొచ్చు అట్లని చెప్పేసి ఇమ్మీడియట్ గా ఇచ్చేస్తామని అన్నప్పుడు వాళ్ళు టెస్ట్లు వాళ్ళు పెడతారు, కూర్చోబెట్టి మాట్లాడుతున్నప్పుడు వీడికి ఎంత నాలెడ్జ్ ఉంది ఏంటి అనేది కూడా తెలుసుకుంటారు. సో దానివల్ల మనం ప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చాడు వేణు. ఎందులో రిలీజ్ చేయాలనుకుంటున్నాను. అయిపోయింది షూటింగ్ అయిపోయింది. నేను ఆఫర్ అడుగుదాం అనుకున్నాను అన్న. ముందే తెలిస్తే ఏదైనా ప్లాన్ నాకు యాక్టింగ్ అంటే ఇష్టం, ఆఫర్స్ లేక ప్లాన్ చేస్తాను. ఎందుకంటే నేను పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది, నా పార్ట్ యాజ్ ఎ డైరెక్టర్ నా వర్క్ అయిపోయింది. అందుకనే నేను ఇంకో ఫిల్మ్ యాక్టింగ్ వస్తే ఆ ఆపర్చునిటీ తీసుకున్నాను. దానికే లుక్ చేంజ్ ఇప్పుడు. అదర్వైజ్ లాంగ్ హెయిర్ మంచి రోల్, పెద్ద క్యారెక్టర్ అన్న ఒక మెయిన్ లీడ్ గా వచ్చింది ఒక క్యారెక్టర్. సో ఆ సినిమా చేస్తున్నాను. అది చేస్తున్నాను కాబట్టి చేంజ్. అండ్ కాకపోతే అక్కడ సైడ్ నా డైరెక్షన్ సైడ్ అంతా వర్క్ అయిపోయింది కాబట్టి అది అయిపోయిన తర్వాతనే షిఫ్ట్ అయ్యి, అదర్వైజ్ పనులు సగంలో వదిలేసి ఇక్కడ రావడం కరెక్ట్ కాదు. అంటే నువ్వు నార్మల్గా నువ్వు ఇలాగ యాక్టింగ్ చేయాలి, నీది ఇది రోలు, నువ్వే మెయిన్ లీడు ఇది అనగానే వెళ్ళి ఫ్రీగా అది ఏంటి స్టోరీ కూడా వినకుండా వెళ్ళి నార్మల్గా చేసేస్తావా? అలా చేసిన కూడా కొన్ని ఉన్నాయంటాను. లేదు, నేను చేయలేదు అట్లా. అలా చేయలేదు. అలా వచ్చిన సినిమాలు సబ్జెక్టులు వచ్చి ఇలా మీరు చేస్తే బాగుంటుంది మెయిన్ లీడ్గా అని కొన్ని సినిమాలు వచ్చాయి, కంటెంట్ అది విని వద్దులే అని చెప్పారు, చెయ్యనని చెప్పారు. ఎందుకంటే అలాంటి కంటెంట్ చేసి పాడు చేసుకోవడం కంటే వద్దు అని చెప్పేసి. మీలో ఎవరు కోటీశ్వరుడికి క్రియేటివ్ డైరెక్టర్? నేను క్రియేటివ్ డైరెక్టర్. తెలుసా ఎవరికి? అందరికి తక్కువ మంది కదా. అంటే ఐ మీన్ అవసరం ఉన్న వాళ్ళకి తెలుసు. బట్ చిరంజీవి గారు చేసినప్పుడు మీలో ఎవరు కోటీశ్వరుడు 4th సీజన్ అది. అవును, ఆ సీజన్ కి నేను క్రియేటివ్ డైరెక్టర్గా చేశాను. అప్పటికి నీకు ఫేమ్ ఉండే కదా? అప్పటికి జబర్దస్త్ చేస్తున్నాను. మరి ఎందుకన్నా అది? నాకు చిరంజీవి గారితో వర్క్ చేయడం, ఆయన అప్పటికి ఇంకా 150 రిలీజ్ అవ్వలేదు. సో అది షూటింగ్ లో ఉంది, ఈ ఆపర్చునిటీ ఉంది. చిరంజీవి గారు చాలా గ్యాప్ తర్వాత కమింగ్ బ్యాక్ ఇన్ టు సినిమా. సో ఆ టైంలో ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేను ఎట్లా మిస్ చేసుకోవాలి. నేను ఇంకా మీరు అడిగారా? వచ్చిందో నాకు ఇది రిక్వైర్మెంట్ ఉందని తెలిసింది క్రియేటివ్ డైరెక్టర్ గా. నేను ఇఫ్ యు ఆర్ ఓకే దెన్ ఐ కెన్ వర్క్ అని చెప్పేసి ఇంటర్వ్యూ జరిగింది. ఇంటర్వ్యూలో వాళ్ళకు నేను ఒక పీపీటీ షేర్ చేసి అవన్నీ చేసాను. ఆల్రెడీ కార్పొరేట్ స్టైల్లో వర్క్ చేసుకున్నాను కాబట్టి సో వాళ్ళకి అది నచ్చి తర్వాత వాళ్ళు నన్ను తీసుకున్నారు. తర్వాత చిరంజీవి గారికి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చూశాను ఈ అబ్బాయిని అంటే, సార్ నేనే సార్ అభి అంటే, నువ్వేంటి ఇక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్ క్రియేటివ్ డైరెక్టర్? నాకు ఇంట్రెస్ట్ సార్, మీతో కలిసి వర్క్ చేస్తే హ్యాపీగా ఉంటుంది. అంటే అదే కాకుండా బాహుబలి మూవీ టైంలో రాజమౌళి గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటన్నా? చాలా వాస్ట్ ఎక్స్పీరియన్స్ అది. నేర్చుకోవడానికి చాలా ఉంది అక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్ అనేది అక్కడ నాకు ఇంకా స్ట్రాంగ్ అయింది. అంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆయన కూడా, రాజమౌళి గారు కూడా అంత పర్ఫెక్ట్ టైమింగ్ మెయింటైన్ చేస్తూ
ఒక పద్ధతి వెళ్తున్నారు అన్నప్పుడు Hmm. మనం ఎంత మన బతుకు ఎంత ఆ, మనం ఎందుకు చేయకూడదు ఇలాగే ఆ, ఆ, అంత ఆ. సక్సెస్ అవ్వాలంటే Hmm, ఆ hmm, డిసిప్లిన్ ఉండాలేమో hmm, hmm, అది ఇంకా మనం గట్టిగా పెట్టుకోవాలి కదా hmm. అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళడం ఓన్లీ డైరెక్షన్ నేర్చుకోవడానికి వెళ్ళారా అన్న? Yes. డైరెక్షన్ నేర్చుకోవడానికి. అదే ఆయన పరిచయం కదా మరి, ఆయన మూవీ ఆఫర్ కానీ అడగడం కానీ అలాంటివి ఏం చేయలేదా మీరు? మ్హూ. ఆయన అడగడం మ్మ్. గాని? లేదు అంటే నాకు అదృష్టం ఏంటంటే నేను రాజమౌళి గారు ఈగ సినిమా చేస్తున్నప్పుడు కంటే ముందు నుంచే పరిచయం. ఆహా, అంటే ఎలా అన్న? ఎలా అంటే రవీంద్ర భారతిలో నేను ఒకసారి స్టేజ్ ప్రోగ్రామ్ చేశాను. ఆ. కీరవాణి గారు దానికి గెస్ట్గా వచ్చారు. ఆ, అది చూసి ఆయన ఫుల్గా ఇంప్రెస్ అయిపోయి నా డాన్స్ ఇమిటేషన్ చూసి మ్మ్, మ్మ్. నాకు డాన్స్ ఇమిటేషన్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఉంది. ఆ, సో ఆ డాన్స్ ఇమిటేషన్ కీరవాణి గారు చూసి వెళ్ళి ఇంట్లో డిస్కషన్లో అరే ఒక ప్రోగ్రామ్కి వెళ్ళి వచ్చాను ఒక అబ్బాయి భలే చేశాడు అని చెప్తే మ్మ్, మ్మ్. అవునా అని చెప్పేసి నా ఫోన్ నంబర్ ఏం లేవు వాళ్ళ దగ్గర. మ్మ్, మ్మ్. వాళ్ళు ఎంక్వైరీ చేయించి అబ్బాయిని పిలిపించండి అని మ్మ్, ఒక 3-4 రోజులు మ్మ్, అయిన తర్వాత అప్పుడు నేను వస్తే మ్మ్, అప్పుడు పిలిచి మాట్లాడి మ్మ్. నీ గురించి చాలా గొప్ప చెప్పాడు మా పెద్దన్న మ్మ్. ఏదో ఒకసారి చూపెట్టు నీ పర్ఫార్మెన్స్ అంటే అప్పుడు చేశారు. మ్మ్. ఇంకా వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఇంకా అక్కడి నుంచి వాళ్ళతో పరిచయం పెరిగింది. మ్మ్. తర్వాత యమదొంగ టైంలో వాళ్ళ ఆడియో ఫంక్షన్కి నాకు కొన్ని సలహాలు అడిగారు. ఈగ టైంలో ఆ మ్యాస్కెట్ ఆడియో ఫంక్షన్లో ఒక మ్యాస్కెట్ ఉంటుంది ఆ, ఆ. ఈగలాగా. అవును అవును. ఆ ఐడియా డిస్కషన్లో నేను ఐడియా చెప్పింది నేనే. మ్మ్. సో అట్లా పరిచయం ఏర్పడింది. ఇప్పుడు నేను వెళ్ళి సార్ నాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వండి యాక్టింగ్కి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజమౌళి గారి సినిమాలో ఎలా ఉంటాయో తెలుసు. హీరో విలన్ తప్ప ఇంకా మిగతా వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి. ఇంకా మనకున్న దీనికి మనం వెళ్ళి ఏదో అడిగి మ్మ్. ఎందుకు ఇబ్బంది పెట్టడం. నేను చెప్పా కదా మ్మ్, మ్మ్. వాళ్ళకు అలాగే వాళ్ళు కూడా మ్మ్. ఈగలో ఒక కానిస్టేబుల్ క్యారెక్టర్ ఉంటుంది. మ్మ్. అరే దీనికి వీడైతే బాగుంటుంది కదా అని చెప్పి నన్ను పిలిపించి ఈ క్యారెక్టర్ ఉందిరా చేసేయి అన్నారు. మ్మ్. హ్యాపీగా వెళ్ళి చేసుకొని వచ్చా. మ్మ్. తర్వాత బాహుబలిలో అలాగే అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్న టైంలోనే పిలిచి ఒక క్యారెక్టర్ ఉందని వెళ్ళి గెటప్ వేసుకొని రా అన్నారు. ఏం అర్థం కావట్లేదు. మ్మ్. సో వాళ్ళు ఇచ్చారు. మ్మ్. ఇచ్చిన దాన్ని నేను ఏమంటారు మహాప్రసాదం లాగా తీసుకున్నాను. మ్మ్. ఆ చిన్న చేసిన 1 డైలాగ్ క్యారెక్టర్ అయినా కూడా నాకు ఉండిపోయింది లైఫ్లో. మ్మ్. చిరంజీవి గారు కూడా గుర్తుపెట్టుకొని చెప్పారు బాహుబలిలో చూసానయ్యా నీ సెకండ్ టైం కదా నువ్వు మళ్ళీ బాహుబలికి ప్రభాస్ తోని మళ్ళీ చేయడం? సెకండ్ కరెక్ట్ బాహుబలిలో ఆ. కాకపోతే ప్రభాస్ అన్న కాంబినేషన్ లేదు. టైం బట్ మాట్లాడారా? అయ్యో ఆ. రెగ్యులర్ గా పక్కనే కదా అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు ఇంకా అదే, పక్కనే అదే. కదా. అది మాట్లాడడం యా, అవన్నీ యా, జరిగి గుర్తున్నాయా? ఆయన అయ్యో గుర్తుందా? రాగా ఫస్ట్ చూడగానే నువ్వేంటి ఇక్కడ డైరెక్షన్ ఆర్టిస్ట్ కదా నువ్వు సేమ్ క్వశ్చన్ చిరంజీవి గారు చిరంజీవి వాళ్ళు గారు ప్రభాస్ గారు. అని నాకు ఇష్టం అన్న. మ్మ్. సరే మన వాళ్ళంతా ఎలా ఉన్నారు ఇంకా అన్ని డిస్కషన్స్ అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడు రిహార్సల్స్ వాళ్ళంతా చేస్తుంటే నేను పక్కన కూర్చొని మ్మ్. ఏంటి ఎవరెవరు ఏ టైంకి వస్తున్నారు ప్రాక్టీస్ ఎలా చేస్తున్నారు అంతా Okay. నేను మానిటరింగ్ చేయాలన్నట్టు. Yeah. ఏం అనిపిదా అన్న అరే నేనేంటి ఇలా చేయడం అని? మనకి ఇష్టం ఉన్న వర్కే కాబట్టి మనం చేస్తాం. మ్మ్. సో దానికి అనిపించడం అనేది Yeah. పెట్టుకోదు మైండ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈశ్వర్ సినిమా తర్వాత అన్న నీకేమైనా నీ లైఫ్లో కెరీర్ మారడం కానీ నీ లైఫ్ యాక్టింగ్ కానీ ఏమైనా కొత్తగా లైఫ్ జర్నీ టర్న్ అవ్వడం ఏమైనా జరిగిందా, లేకపోతే ఎప్పుడు ఉండేలాగానే ఉందా?